రోడ్డు విస్తరణ, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట కాలనీవాసులు ధర్నా చేశారు. మల్లంపేట రింగు రోడ్డు నుంచి బాచుపల్లి చౌరస్తా రోడ్డు వరకు విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సమస్యలను తీర్చకపోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. మాకు ఇంతవరకు బాగా కాలేదు. అండ్ ప్రతిరోజు ఒక వెహికల్ యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి. మొత్తం కంకరేసి ఇడ్స్ పెట్టిండ్రు. అది మొత్తం ఫాగ్ లెక్క ఫామ్ అవుతుంది. వెహికల్ వెళ్తుంటే 0% విజిబిలిటీ. అర్ధరాత్రి వస్తుంటే లైట్లు వేసినా కనబడట్లేదు. అండ్ ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా లేదు. హెచ్ఎండి వాళ్ళేమో దుండిగల్ మీద వేస్తున్నారు, దుండిగల్ మీద హెచ్ఎండి వాళ్ళు వేస్తున్నారు. ఎవరు వేసినా కంకరేసి ఇడిచిపెట్టినారు. బీటీ రోడ్లకేమో పైసలు లేవంటున్నారు. అండ్ మొత్తం యాక్సిడెంట్స్ అవుతుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ కూడా ఇక్కడ ఉండట్లేదు. ఒక బైక్ పర్సన్ వెళ్తుంటే రారి కంకర్ వచ్చేసి తలకు తగులుతుంది. సిబిఆర్ మీడోస్ మీదట తల్లి కూతురు ఇద్దరు స్కూల్కి వెళ్తుంటే చచ్చిపోయినారు. ఇక్కడ స్కూల్కి వెళ్తుంటే ఆయమ్మ చచ్చిపోయింది. హెవీ వెహికల్స్ రిస్ట్రిక్షన్ టైమ్స్ అసలే పాటించట్లేదు. రోడ్ ఎక్స్పాన్షన్ వరకు కూడా చాలా నత్తనడకన సాగుతుంది. 1.5 year పై నుండి మేము ఈ కన్సర్న్స్ కంటిన్యూగా వినిపిస్తూనే ఉన్నాము. బట్ ఎవరు మా కన్సర్న్స్ విన్నట్టు అయితే మాకు తెలియట్లేదు. అండ్ ఎగ్జిట్ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని రాత్రికి రాత్రే అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు. ఎగ్జిట్ ఓపెన్ చేసే ముందు కూడా మేము ఫస్ట్ రోడ్ కన్సర్న్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాతనే ఎగ్జిట్ ఓపెన్ చేయమని చెప్పాము. ఎగ్జిట్ వల్ల ఇంకా మాకు అడిషనల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. డైలీ ఒక 10 times అయినా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. సో ఈ రోడ్స్ అనేది మేజర్ కన్సర్న్ అవుతుంది మాకు. ఇది మీరు అధికారులకి పై మంత్రిత్వ శాఖకి వీళ్ళందరికీ తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం.